కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ గూటికి చేరారు. కర్నూలు నుంచి సంజీవ్ కుమార్ టీడీపీ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ గూటికి చేరుకున్నారు. కర్నూలు నుంచి సంజీవ్ కుమార్ టీడీపీ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ని బుజ్జగించారు. అయినా వినలేదు. ఎట్టకేలకు ఆయన ఢిల్లీకి చేరారు. బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ చేరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ను బుజ్జగించారు. అయినా వినలేదు. ఎట్టకేలకు ఆయన ఢిల్లీకి చేరారు. బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇక ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న మొత్తానికి ఆరూరి రమేష్ కేసు అంటే టర్న్స్ మీద టర్న్స్ తీసుకొని మళ్ళీ బీజేపీలోకి యూ టర్న్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఆయన బీఆర్ఎస్ లో ఉంటారా, బీజేపీలోకి వస్తారా అని చెప్పేసి ఒక డైలీ సీరియల్ లాగా దాదాపు 1 వీక్ గా ఇదే జరుగుతుంది. 1 వీక్ బ్యాకే అతను ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చేసారు. బీజేపీలోకి అదే చర్చ జరిగింది. మొన్న అమిత్ షా వచ్చినప్పుడు కూడా కాకతీయ హోటల్లో మీట్ అవ్వడానికి వచ్చారు. అండ్ అక్కడ ఉన్నటువంటి వరంగల్ కార్యకర్తలు తీసుకొని వచ్చారు. కిషన్ రెడ్డిని మీట్ అయ్యారు. అయినప్పుడు కూడా తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎర్రబెల్ లాంటి వాళ్ళు వచ్చి ఆయనను బలవంతంగానే బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ తీసుకెళ్లడము, కేసీఆర్ కలవడం, మళ్ళీ ఆయన లేదు నేను వెళ్ళట్లేదు బీఆర్ఎస్ లోనే ఉంటాను అని చెప్పడం. సరే ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాడు అనుకునేసరికి మళ్ళీ నెక్స్ట్ రాత్రి కల్లా బీజేపీ నేతలు వెళ్లి ఆయనతో మాట్లాడటం, రాత్రి మళ్ళీ యూటర్న్ తీసేసుకొని ప్రస్తుతము కిషన్ రెడ్డితో ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో మరి కాసేపులో జాయిన్ అవుతున్నారు. సో మొత్తానికైతే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో ఉంటాడా, బీజేపీలో ఉంటాడా, బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి వస్తాడా, బీఆర్ఎస్ నుంచి వస్తాడా అని చెప్పేసి ఎవరి ఊహలు ఎవరి అంచనాల్లో వాళ్ళు వేసేసుకున్నారు. మొత్తానికైతే ప్రస్తుతము అనుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా వరంగల్ అభ్యర్థిగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ పడబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ స్వప్న.